बीआरएस के सदर व साबिक वज़ीर आला के चंद्रशेखर राव ने वाज़ेह किया है कि अगर तेलंगाना के साथ नाइंसाफी होती है तो वो तेलंगाना के मुफादात के तहफ़्फ़ुज़ के लिए आखिरी दम तक जद्दोजहद को जारी रखेंगे। केसीआर ने आज बीआरएस के ज़ेरे एहतमाम नलगुंडा में मुनाकिदा चलो नलगुंडा प्रोग्राम में शिरकत की। इस मौके पर मुनाकिदा इजलास से खिताब करते हुए कांग्रेस हुकूमत के इक़दामात पर अपनी शदीद बरहमी का इजहार किया। इस मौके पर उन्होंने कहा कि आपने नलगुंडा जिले के वज़ीर उत्तम कुमार रेड्डी की बात नहीं सुनी। जब वो दूसरे दिन असेंबली में बोल रहे थे, वो कह रहे थे कि मुत्तहिदा रियासत ही बेहतर थी। केसीआर ने कहा कि उत्तम कुमार रेड्डी ने कहा था कि मुत्तहिदा रियासत ही अच्छी थी, लेकिन अब अच्छी नहीं है। श्रीकांताचारी क्यों मर गए? इसी जिले का एक बेटा कारकुन क्यों मरे? इतनी बड़ी तहरीक क्यों हुई? लाखों और करोड़ों लोगों ने शिरकत क्यों की? उन्होंने तनकीद करते हुए कहा कि उजरा इतनी बातें कर रहे हैं। केसीआर ने कहा कि रियासत में बरसरे इख्तिदार कांग्रेस हुकूमत बीआरएस को बदनाम करने की मकसद से प्रोजेक्ट से मुतालिक गुमराह कुन तशहीर कर रही है, जो इंतहाई मायूब बात है। उन्होंने कहा कि रियासत तेलंगाना अवाम की जद्दोजहद के नतीजे में हासिल हुई है। उन्होंने कहा कि बीआरएस के सिपाहियों को चौकन्ना रहना चाहिए। జై తెలంగాణ మీ అందరి అనుమతితోని గౌరవనీయులు తమ్మి మీరు ఆగాలి సార్ చెప్పే విషయాలు వినాలి ఒక పిలుపుతో పులులలాగా కదిలి వచ్చినటువంటి నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు। దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్ 4 ముచ్చట్లు మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది। ఇవాళ ఉద్రా బాబా అన్ని మంచిగుంది, చాలా బాగుంది। ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం। కారణం ఏంది, ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది? నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టబెట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ విషయం దయచేసి హరీశ్వర్ ఆగడా ఆగరాదా? రాజేశ్వర రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి వాళ్ళకి ఏందని సౌండ్ కింద చేస్తున్నాడు। ఇవాళ ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? కొందరికి ఏమో ఇది రాజకీయం, ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ, పోరాట సభ, ఇది రాజకీయ సభ కానే కాదు। కృష్ణా నదిలో మన జలాలు అనేది, కృష్ణా నీళ్ల మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య, సావో రేవో తేల్చే సమస్య। ఈ మాట తెలంగాణలో పక్షిలాగా తిరుక్కుంటూ నేను చెప్పబట్టి ఎవడా మైక్, అది ఎవడా మైక్, ఎవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయింది? రాజేశ్వర రెడ్డి చూడొచ్చు కదా, పని ఏం చేయకమని అంతే జాలిగా। మునుగోడు, దేవరకొండ, ఇతర ప్రాంతాల బిడ్డలై ఫ్లోరైడ్తో నడుములు వంగిపోయినాయి। చివరికి జిల్లాలో ఉద్యమకారులందరూ కలిసి ఆ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అనే బిడ్డలను తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిదంటే కూడా ఎవడు పట్టించుకునే వాళ్ళు లేడు। ఆనాడు పార్టీలు లేవా, ఎమ్మెల్యేలు లేరా, మంత్రులు లేరా, ఎవడు పట్టించుకోలే। నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
జీరో ఫ్లోరైడ్ నల్లగొండ ఫ్లోరైడ్ రహితంగా చేసిందే బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ. అక్కడ ప్రజలు నడితే చెప్తున్నారు ఇలా. ఇంతకుముందు మాకు కాళ్ళు గుంజుతుండే, పెద్ద ఇబ్బంది అవుతుండే, నడుములు గుంజుతుండే, భగీరథ నీళ్ళు వచ్చిన కాడి నుంచి ఆ బాధలు పోయినాయని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు. ఏనాడు ఏ నాయకుడు పట్టించుకోలే. ఇప్పుడు జరుగుతున్నది ఏంది? ఈ సభ పెట్టింది కొంతమంది సన్నాసులు తెలివిలేక వాళ్లకు వ్యతిరేకమని అనుకుంటున్నారు. నేను ఒక్కటే మాటలో జరగవలసింది చెప్తా. ఉవ్వెత్తిన మనం ఉద్యమంలాగా ఎగిసి పడకపోతే, మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవ్వడు కూడా మన రక్షణకు రాడు. మీరు ఈ మాట రాసి పెట్టుకొని మీ గుండెలలో. ఎవ్వడు రాడు. ఆనాడు ఫ్లోరైడ్ నాడు ఎవడు రాలే. ఓట్లున్నప్పుడు వస్తారు నంగనాసి కబుర్లు చెప్పి, కానీ తర్వాత ఎవడు రాడు. ఓటు గుద్దినం గడ్డకెక్కిందంటే మన ఈపుల గుద్ది మనని బొందలు నూకుతుండే తప్ప ఎవడు రాలే. ఇది జరిగిన చరిత్ర, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర. దయచేసి మీరు గమనించాలి, ఇది ఆషామాషి కాదు. ఇది చిల్లర మల్లర రాజకీయ సభ కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, రాష్ట్ర నాయకులకు కాదు. ఇలా నీళ్లు పంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర నీటిపారుదల మంత్రికి కానీ, మన నీళ్లు దొబ్బిపోదామనుకునే స్వార్థ శక్తులకు కానీ ఒక హెచ్చరిక ఈ నల్లగొండ చెలో నల్లగొండ సభ. ఇది ఏ ఒక్కరికో ఒక వ్యక్తికో కొద్ది మంది గురించో పిటికడి మంది గురించో సభ కాదు. ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 5 జిల్లాల ప్రజల యొక్క జీవన్మరణ సమస్య జరుగుతున్నది చూసిన తర్వాత చాలా బాధపడ్డాం. మీ అందరి ఆశీస్సులతోని ఉద్యమాన్ని విజయం చేసినాం, రాష్ట్రం తెచ్చుకున్నాం. మీ అందరి దీవెనతోని 10 సంవత్సరాలు ఈ గడ్డను నేను పరిపాలన చేసిన. నేనేం తక్కువ చేయలే. ఎక్కడో పోయిన కరెంటుని తెచ్చి నిమిషం పాటు కూడా కరెంటు పోకుండా మీ అందరి కరెంట్ సప్లై చేయించినాం. ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు తీసుకొచ్చుకున్నాం. ఒకనాడు ఆముదాలు మాత్రమే పండిన నల్లగొండలో, బత్తాయి తోడలతో బతికిన నల్లగొండలో అంతకుముందు లేని నీళ్లు యాడికెళ్ళి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంటే దమ్ము కావాలి, చేసే ఆరాటం ఉండాలి. ఇది నా ప్రాంతం, నా గడ్డ, నా ప్రజలు అనే ఆరాటం ఉంటే ఎట్లన్నా చేసి సాధించుకొని రావచ్చు.